నందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యమును ప్రకటించుచు తప్పుడు బోధలను ఖండించమని తీవ్రంగా ఆజ్ఞాపిస్తున్నాడు. తిమోతిని సువార్త పనికి సవాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తును గురించి 3 విషయములను జ్ఞాపకం చేశాడు. 1, యేసు సజీవులకును మృతులకును తీర్పు తీర్చును. 2, క్రీస్తు విజయశీలునిగా తిరుగువచ్చును. ఆయన ప్రత్యక్షత తోడు అను మాటను బట్టి క్రీస్తు మరలా తిరిగి వచ్చునని నమ్ముచున్నాడు. 3, యేసును రాజుగా జ్ఞాపకం చేస్తూ ఆయన రాజ్యము తోడని తిమోతికి ఆనబెట్టుచున్నాడు. పౌలు తిమోతికి తెలియజేసిన సత్యములు ప్రతి సేవకుడు దేవుని పరిచర్యలో పాటించవలసినవి. 1, వాక్యమును ప్రకటించాలి. 2, సమయమందును అసమయమందును వాక్యము బోధించుటకు ప్రయాసపడాలి. 3, సంపూర్ణ దీర్ఘశాంతము కలిగి వాక్యమును ఉపదేశించాలి. తప్పు చేసిన వారిని ఖండించాలి, గద్దించాలి, అవసరమైతే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే జనులు హితబోధను సహింపరు, ఇష్టపడరు. వారు దురద చెవులు గలవారు. చెవులలో దురద పుట్టించే వార్తలే కావాలి. వారి దురాశలకు అనుకూలమైన బోధలు చేసే బోధకులను ఏర్పరచుకుంటారు. వారికి సువార్త నచ్చదు, వినబుద్ధి కాదు. దుర్వార్త బాగా నచ్చుతుంది. వాటిని వినటానికి చెవులు రెక్కించుకొని కనిపెడతారు. సత్యవాక్యము బోధిస్తే వినరు. దేవుని గురించి ప్రకటిస్తే ఆలకించరు. కల్పనా కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి పనికిరాని పిట్టె కథలు, పోకిరి మాటలను వింటూ ఆనందిస్తారు. అట్టి వారి విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించాడు. అన్ని విషయములలో తిమోతి పాటించవలసిన విషయములు మితంగా ఉండాలి, అనగా మెలకువ కలిగి ఉండాలి, అతిగా ప్రవర్తించరాదు, శ్రమపడాలి, దేవుని పని నిమిత్తము కష్టపడాలి, సువార్తికుని పని చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి, అనగా పరిచర్యలో లోపములు కొదవ లేకుండా సంపూర్ణంగా జరిగించాలని హెచ్చరించాడు. ప్రియ సోదరి సోదరులారా, పౌలు తన మరణము, వృద్ధాప్యమును బట్టి గాని, రోమా ప్రభుత్వ తీర్పును బట్టి గాని సమీపించినదని తలంచుచున్నాడు. మరణించినను తన కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని తాను చేసిన పనిని బట్టి దృఢంగా విశ్వసిస్తున్నాడు. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను అని పౌలు చెప్పుటలో తన జీవితమును, ప్రాణమును దేవునికి పానీయార్పణగా పోయబడుచున్నానని తలంచుచున్నాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అని తెలుపుటలో తాను భూలోకయాత్ర ముగించవలసిన సమయము ఆసన్నమైనదని తలంచుచున్నాడు. పౌలుకు మరణము అనున్నది ప్రయాస నుండి విశ్రాంతి పొందుట, కష్టపడి పనిచేసిన తర్వాత విశ్రమించుట నిద్రతో సమానము. బంధకముల నుండి విడుదల పొందుటకు సూచన. మరణము పౌలునకు విడుదల, రోమా చెరబంధకముల నుండి విడుదల, అనిత్యమైన భూలోకయాత్ర ముగించి
నిత్యమైన పరలోక నివాసమునకు చేరుటగా కూడా పౌలు తలంచుచున్నాడు. పౌలు తన జీవిత పోరాటమును గురించి వివరిస్తూ, మంచి పోరాటము పోరాడి తిని, పరుగు పందెపు రంగములో జట్టి అయిన ఆటగాడు విజయము కొరకు పోరాడినట్లు పౌలు దేవుని కొరకు పోరాడాడు. నిత్యము బ్రతుకంతా పోరాటమే. నా పరుగు కడముట్టించి తిని. జీవిత పరుగు, సువార్త పరుగు, రక్షణ పరుగు కడముట్టించాడు. ఆరంభించటము సులభమే కానీ దానిని ముగించుట గొప్ప విషయం. తన విశ్వాస పరుగును ఆరంభించి పోరాటములను, ఆటుపోటులను తట్టుకొని విజయవంతంగా ముగించానని తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసమును కాపాడుకొంటిని. దేవుని యందు తానుంచిన విశ్వాసమును శ్రమలలో, హింసలలో, బంధకములలో, అవమానములలో, నిందలలో పోగొట్టుకొనకుండా కాపాడుకొని క్రీస్తు విశ్వాసిగా తనువు చాలించబోచున్నందులకు ఆనందించుచున్నాడు. మరణం ఎలా వచ్చినను, ఎప్పుడు వచ్చినను భయము లేదని విశ్వసించుచున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని దృఢ విశ్వాసంతో, నిరీక్షణతో తెలియజేస్తూ ఉన్నాడు. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు తనకును మరియు క్రీస్తు ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించునని ప్రకటించుచున్నాడు. ప్రియులారా, పౌలు తనకు మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పౌలు తిమోతిని తన యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమని కోరుతున్నాడు. తాను మరణించక పూర్వము తిమోతిని చూడాలని అపేక్షించుచున్నాడు. దేమాని గురించి ప్రస్తావిస్తూ, ఇహలోకమును ప్రేమించి తనను విడిచి తెసలోనికయకు వెళ్ళిపోయాడని బాధను కూడా వ్యక్తపరిచాడు. దేమాను గురించి పౌలు ఫిలోమోను, కొలస్సీ పత్రికలలో కూడా ప్రస్తావిస్తూ వచ్చాడు. పౌలును విడిచి వెళ్ళుటకు స్పష్టమైన కారణము తెలియదు కానీ ఇహలోకమును స్నేహించి వెళ్ళాడని పౌలు ప్రస్తావించాడు. బహుశా పౌలుకు కలిగిన శ్రమలు, బంధకములను చూచి విశ్వాసమును విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇదేమానే అపోస్తల కార్యములో 19వ అధ్యాయం 24లో ప్రస్తావించబడిన దేమేత్రియను కంసాలివాడై ఉండవచ్చునని, ఇతరుని గురించే 3వ యోహానులో సాక్ష్యం ఇవ్వబడిందని, చివరకు అతను విశ్వాసమును విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. పౌలుతో చెరసాల దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు. క్రేస్కే, గలతీయకు, తీతు, దల్మతీయకును వెళ్ళారు. కనుక పౌలు స్నేహితులందరూ తనను విడిచి వెళ్ళుట చూచి తిమోతిని రమ్మని ఆహ్వానించుచున్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్మని సూచిస్తున్నాడు. అతను పౌలుకు పరిచర్య చేయుటకు తోడ్పడును. బహుశా తుకీకును ఎఫెసునకు పంపితినని ఆయన తెలుపుతూ ఉన్నాడు. తిమోతి వచ్చేటప్పుడు త్రోయలో తాను విడిచి వచ్చిన వస్తువులను తీసుకొని రమ్మని సూచించాడు. అలెగ్జాంద్రు అను కంచెరవాడు పౌలుకు చేసిన కీడును జ్ఞాపకం చేసి అతని విషయంలో జాగ్రత్తగా ఉండుమని తిమోతిని హెచ్చరించుచున్నాడు. అతనిని పౌలు ఎలా ఎదుర్కొన్నాడు, అది అన్యజనుల రక్షణకు ఎలా దోహదపడిందో వివరించాడు. అయితే ప్రిస్కాకును, అకులకును, ఒనేసిఫోరు ఇంటి వారికిని వందనములు తెలుపుతున్నాడు. ఎరస్తును, త్రోఫియు అను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శీతాకాలం రాకమునుపే నీవు వచ్చుటకు ప్రయత్నం చేయమని తిమోతిని కోరుటలో పౌలు తిమోతిని చూడాలని ఎంత ఆశపడుచున్నాడో అర్థమవుతుంది. కృప అందరికీ తోడై ఉండవలననే ప్రార్థనతో ఈ పత్రిక ముగించాడు. ప్రియులారా, ప్రార్థన. జీవం గల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రియ బిడలను దీవించండి. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.